Hello, good morning all of you. This is SNG Tutorials, Sri Lakshmi Gayatri. It is basically situated in Sitamadara, behind MRO office, Visakhapatnam, okay, AP India. ఇవాళ నేను మీకు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ టాపిక్లో ఒక చిన్న టాపిక్ చెప్దాం అనుకున్నాను. ఇది ఈ బేసిక్ మ్యాథ్స్ ఫౌండేషన్ కోర్సు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నేను. ఇది బేసిక్ మ్యాథ్స్ ఫౌండేషన్ ఓకే. ఈ కోర్స్ ఏంటో బేసిక్ మ్యాథ్స్ ఫౌండేషన్. ఇది ఎవరికి మనకి 7th, 8th, 9th, 10th స్టూడెంట్స్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలన్నమాట. ఇది కంపల్సరీగా అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి కోర్సు అన్నమాట. ఇప్పుడు మనం టాపిక్ వచ్చినట్లయితే మనం ఈ ఎక్స్పోనెంట్స్ ఇన్ పవర్స్లో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు బి పవర్ 2x, బి ఈక్వల్ టు సి పవర్ 2y, సి ఈక్వల్ టు ఏ పవర్ 2z. ఇక్కడ ఏమన్నా ఫైండ్ ఎక్స్, వై, జెడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ మనం దీన్ని తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు బి పవర్ 2x తీసుకోవాలి. ఇప్పుడు మనకి బి ఎంత ఇచ్చాడు? మనకి సి పవర్ 2y ఇచ్చాడు కదా. సో బి ప్లేస్లో మనం సి పవర్ 2y వేస్తాం. అంటే ఇక్కడ మనం ఈ బి ప్లేస్లో మనం వేస్తాం. వేస్తే మనకి ఎంత అవుతుందంటే ఏ ఈక్వల్ టు సి పవర్ 2y అంటే బి ప్లేస్లో వేసాం. మళ్ళీ బ్రాకెట్ పెట్టుకుని 2x మనం వేస్తాం. ఇప్పుడు ఇది ఎలా ఉంది? మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లాస్ ఉన్నాయి. ఏ పవర్ ఎం ఇంటూ ఓ పవర్ ఎన్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ పవర్ ఎంఎన్ వస్తుంది అన్నమాట. ఏ పవర్ ఎంఎన్ వస్తుంది అన్నమాట. సో ఆ ప్రకారంగా మనకి ఏంటంటే దీని ప్రకారంగా మనకి ఇది ఎంత అవుతుంది చూద్దాం. సో సి పవర్ 2 into 2 4 y x or xy, యూ కెన్ రైట్ ఆర్ xy. మళ్ళీ ఇక్కడ మనకి ఏం వచ్చింది? ఇక్కడ మనకి ఏ వచ్చింది. మళ్ళీ ఈ సి ప్లేస్లో మనం ఏం ఇచ్చాడు చూద్దాం. ఏ పవర్ 2z ఇచ్చాడు. సో దీన్ని తీసుకొచ్చి ఈ సి ప్లేస్లో మనం రాయాలి. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఏ పవర్ 2z ఇంటూ 4xy. ఇంతవరకు మీకు అర్థమైందో లేదు చూడండి, ఓకేనా? అప్పుడు మళ్ళీ ఈ లా అప్లై చేయండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుందంటే ఇది ఏ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తున్నాను, ఏ ఈక్వల్ టు ఏ పవర్ 2 into 4 8xyz. ఇప్పుడు ఇక్కడ ఏ లేనప్పుడు ఏకి మనకి ఎంత పవర్ 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఏ బేసిక్స్, ఈ ముందు బేస్ ఇది ఎక్స్పోనెంట్. సో బేసిస్ ఆర్ ఈక్వల్, సో వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. అంటే 8xyz ఈక్వల్ టు 1 అనమాట. సో దీన్ని బట్టి మనం xyz ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. xyz ఈక్వల్ టు 1/8. ఇది మీ ఆన్సర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇది మనకి ఎక్స్పోనెంట్స్ ఇన్ పవర్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. ఓకేనా? ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ పెడితే మీకు సాల్వ్ చేస్తాను, చెప్తాను. ఇది మనకి నా నెంబర్ 9700204244 అండ్ ఇయర్ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను. 1000 rupees per month we are charging for 7th, 8th, 9th students. All students కి ఒకటే కోర్స్ కంపల్సరీ కోర్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? బై ఆల్ ఆఫ్ యూ.